హలో ఫ్రెండ్స్, ఇవాళ నా కిచెన్లోకి కొత్త వస్తువు అయితే వచ్చిందనమాట. సో ఇదేంటో చూసారు కదా, చిన్న మిక్సీ గిన్నె 200 ml అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఒక స్పూన్ ఏమన్నా మసాలా అలాంటివి కొట్టుకోనికైతే ఈజీగా పనికొస్తుంది అనమాట. సో నేను దీనికోసం 2500 3000 అలా పెట్టాలనుకున్నాను. అంటే మొత్తం సెట్ వస్తుంది అనమాట. ఇంకొక జార్ వస్తుంది, ఆ జార్లో టొమాటో పేస్ట్ ఇంకా ఫ్రూట్ జ్యూస్లు అలాంటివి కొట్టుకోవచ్చు అనమాట. ఈ రెండు మొత్తం సెట్ కాస్ట్ వచ్చి నాకు అంత పడబోయింది. సో లక్కీగా నేను యూట్యూబ్ ఛానల్ చూస్తుండగా వేరే ఎవరో లింక్ ఇచ్చారనమాట. సో దాని ద్వారా లింక్ ద్వారా వెళ్ళి అమెజాన్లో అయితే కొనుక్కున్నాను. సో దీని కాస్ట్ వచ్చి నాకు 275 రూపీస్ అయితే పడింది. సో మీ ముందే భయంగా ఓపెన్ చేశాను అనమాట. ఎలాంటిది వస్తుందో ఏమో, ఎంత చిన్నది వస్తుందో నాకు అసలు చాలా భయంగా ఉన్నిందనమాట ఓపెన్ చేసినంత వరకు. సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ముందే కొట్టి చూపిద్దాం అనేసి నేనైతే కొట్టాలని వెల్లుల్లినైతే వేస్తున్నాను అనమాట. అల్లం అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి తొక్కలతో సహా వేసేసాను, ఎందుకంటే లేతగా ఉన్నాయి తొక్కలు, అందుకని బాగుంటుంది కదా టేస్ట్ అని అలాగే కొట్టేస్తున్నాను. సండే రోజు ఓపెన్ చేశాను అనమాట. సో చికెన్ అలాంటివి చేసుకోవచ్చు కదా, అందుకోసం ఇలాంటి మిక్సీ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో మొత్తానికి మీకు చూపిస్తున్నాను కదా, ఎంత మెత్తగా మెదిగిపోయాయో చూడండి. కొంచెం ఇలా ఏమన్నా అప్పటికప్పుడు ఏమన్నా కొట్టుకుని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనుకుంటే కదా మనం చికెన్లలోకి అలా కూరల్లోకి, సో అలాంటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుందని నాకైతే అనిపించింది అనమాట. సో మీ ముందైతే కొట్టి చూపించాను, ఎంత బాగుందో చూడండి. చాలా మెత్తగా మెదిగిపోయింది, తొక్కలు కూడా కనిపించకుండా, ఇప్పుడు వెల్లుల్లి తొక్కలు కూడా కనిపించినంత మెత్తగా అయితే మెదిగిపోయింది అనమాట. కావాలనుకున్న వాళ్ళు అమెజాన్లోకి వెళ్ళి 200 ml మిక్సీ గిన్నె అని కొట్టేయండి. సో అదే వచ్చేస్తుంది అనమాట. సో 275 రూపీస్ అయితే కాస్ట్ నాకు పడింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి